భారత్కు పాకిస్తాన్ కంటే చైనా వల్లే ఎక్కువ ప్రమాదం అన్నది ఓల్డ్ కామెంట్. దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఇటీవల విపరీతంగా అభివృద్ధి చెందిన చైనా తన దగ్గరున్న లక్షల కోట్ల రూపాయల్ని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తోంది. తాజాగా దాని కన్ను మన దేశంపై పడింది. ఇండియాలోని రైల్వే, తయారీ రంగం, రోడ్లు, విద్యుత్ వంటి ప్రాజెక్టులలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఎల్లుండి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇండియా వస్తున్నారు. ఆయన పర్యటన సందర్భంగా మన దేశంతో భారీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. ఇటీవల ప్రధాని మోడీ జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ పాలకులు ఇండియాలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్లో 2,400 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే పెట్టిన చైనా ఇప్పుడు మాత్రం జపాన్ కంటే ఎక్కువ పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో చైనా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. వాటిలో ఎక్కువ భాగం ఇండియాలోనే పెడతామని ప్రకటించడం విశేషం. మన దేశంలో హై స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లను తామే ప్రవేశపెడతామని ఉవ్విళ్లూరుతోంది చైనా. ఇప్పుడున్న పట్టాలు, రైళ్లన్నింటినీ పూర్తిగా తొలగించేసి రైల్వే వ్యవస్థ రూపురేఖలే మార్చేస్తామంటోంది. అంతేకాదు మన దేశంలో భారీ ఎత్తున పారిశ్రామిక పార్కులు, మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడతామంటోంది. భారత్కు తామెంతో మేలు చేయబోతున్నామని చైనా ప్రకటిస్తున్నా దాని వెనక వేస్తున్న ఎత్తుగడలన్నీ ఆ దేశానికే మేలు చేసేలా ఉన్నాయి. మన దేశంలో చేపట్టే ప్రాజెక్టులతో చైనా బిజినెస్ చేయబోతోందంటున్నారు విశ్లేషకులు. భారత్ తమకు కలిసొచ్చే మార్కెటింగ్ గా భావిస్తున్న బీజింగ్ పాలకులు ఇక్కడి నుంచి వీలైనంత ఎక్కువ లాభాలు, ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ ని కూడా వెనక్కి నెట్టేసి మొత్తం లాభాల్ని తామే పొందాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా మేడ్ ఇన్ ఇండియా ముద్రతో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ముందుగానే గ్రహించిన చైనా అది జరగకముందే వీలైనంతగా ఇండియా నుంచి లాభాల్ని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు ఎనలిస్టులు. సరిహద్దుల్లో అక్రమాలు కొనసాగిస్తూ ఈశాన్య రాష్ట్రాల్ని తమలో కలిపేసుకునేందుకు కుట్రలు పన్నుతున్న డ్రాగన్ ఇండియా అభివృద్ధి చెందాలని కోరుకుంటోందంటే నమ్మలేమంటున్నారు విశ్లేషకులు.